ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా నీరసంగా ఉండబోతోంది. కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడి వాళ్ళు అష్టమ శని యొక్క ప్రభావం నుంచి తప్పుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా శని యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమే నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఈ కర్కాటక రాశిలో ఉన్నాయి. పునర్వసు నక్షత్రం కానీ పుష్యమే నక్షత్రం కానీ కొద్దిగా గట్టి పట్టుదలతో ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొద్దిగా మెతగ్గా ఉంటారు. అయితే ఈ పునర్వసు పుష్యమే నక్షత్రాల వాళ్ళు ఎదురు దెబ్బలు తగిలినా మొండిగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చిన్న దెబ్బ తగిలినా చాలా తట్టుకోలేనటువంటి విధంగా ఏదో పెద్ద దెబ్బ తగిలేసింది అన్నట్టు కాస్త బాధలో ఉంటారు. స్వల్ప ఆనందానికే ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటారు. అలాగే ఎక్కువ బాధ కలిగేటువంటిది కూడా చాలా చిన్నదిగా కనబడుతూ ఉంటుంది. చిన్న దెబ్బ తగిలితే ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంతమంది అలాగే ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విశ్వావసునామ సంవత్సరానికి కర్కాటక రాశి ఎలా ఉంది అంటే, ఏది ఏమైనా సరే ఎవరినైనా సరే ఈ సంవత్సరం నీ లెక్కేంటి అన్నట్టుంటారు. అంటే నువ్వు చెప్పినా సరే నేను వినను అన్నట్టు కరాఖండిగా ఉంటారు. మొదటి నుంచి అలాగే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఒకవేళ ఏదైనా చెప్పినా దానివల్ల కలిగేటువంటి నష్టాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తారు. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు అనుకున్నట్టే చేసినప్పటికీ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా చేయటానికి బదులు ఒకటికి 2 సార్లు చేస్తూ ఉంటారు. ఒక పనిని మొదలుపెట్టి సగం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మో ఇది అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఇది అవదేమో అని మళ్ళీ మొదలుపెట్టడం చేస్తూ ఉంటారు. అంతేకాదు బద్ధకంలో పరమబ్రహ్మలాగా వ్యవహరిస్తారు. అంటే బద్ధకం అనేటువంటిది పెట్టింది పేరుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొద్దిగా సమయాభావాన్ని పాటిస్తూ ఉండాలి. సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవటంలో మీ ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఆరోగ్య సమస్యలు తీరబోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇబ్బందులన్నీ కూడా తొలగబోతూ ఉన్నాయి. అన్ని చిన్న చిన్న సమస్యలే కనబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు తీర్చడంతోనే మీకు ఈ జీవితం అంతా కూడా సరిపోతుందన్నమాట. అంటే మీరు తీర్చాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. కానీ మీ డబ్బులే మీ దగ్గర ఏం మిగలకుండా అన్నీ అప్పులు తీర్చడానికి సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చేసేసి మీకు అప్పులు లేకుండా చేసుకుంటారు. కొత్త అప్పులు మాత్రం చేయకండి, మళ్ళీ 2 సంవత్సరాల దాకా దాన్ని తీర్చలేరు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. గురువారాలు, శుక్రవారాలు, ఆదివారాలు మాత్రం ఇవ్వకండి. మిగిలిన రోజుల్లో ఇచ్చుకోండి. మంగళవారం మామూలుగానే ఇవ్వరు. మంగళవారం, శుక్రవారం ఎవరు డబ్బులు అప్పు ఇవ్వరు అనుకోండి. ఒకవేళ ఇచ్చినా కానీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి మీరు చేసేటువంటి పనిని చాలా జాగ్రత్తగా మీ అంతట మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని చేయటంలో సిద్ధహస్తులు కాబట్టి మీరు చేసేటువంటి పనిని నిర్లక్ష్యం చేయకుండా బద్ధకించకుండా సూటిగా చేసేయండి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా నూతనమైనటువంటి పనులు చేయటానికి చాలా బాగుంది. ఈ సంవత్సరం కొత్త పట్టుబడి పెట్టేటువంటి వ్యాపారులకి కాస్త అంటే పార్ట్నర్షిప్తో ఉంటేనేమో మంచి యోగాన్ని కలగజేస్తాయి. సొంతంగా పెట్టుకుంటేనేమో కాస్త ఆలస్యంగా లాభాలు చూస్తారు. పెట్టుకోవచ్చు కానీ ఆలస్యంగా లాభాలు చూస్తారు. దృష్టి దోషం అధికంగా తగలబోతోంది. అలాగే మీరు శత్రువుల్ని కూడా ఎక్కువ పెంచుకోబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు ఏం మాట్లాడినా కానీ నన్నే అంటున్నారేమో అనేటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాస్త అవమానాలు అనేటువంటివి ఎక్కువగా కనబడబోతూ ఉన్నాయి. మీలో ఉండేటువంటి లోపాలు మీకు ఎక్కువగా కనబడతాయి. దాంతోపాటు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కానీ దానివల్ల మీకు కలిగేటువంటి నష్టాలే ఎక్కువ. అంటే మీకు మీ గురించి చెప్పినా కానీ మీరు తీసుకునేటువంటిది ఎలా ఉంటుంది అంటే నెగిటివ్గానే తీసుకుంటూ ఉంటారు. మీ గురించి చెప్తున్నారు మనం మార్చుకోవాలనేటువంటి దృక్పథంతో ఉండరు. కాస్త జాగ్రత్తగా ఉంటూనే వ్యవసాయాలు వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేయండి. ఉద్యోగస్తులు మాత్రం
ఉన్న ఉద్యోగం మానకుండా చేసుకోండి. ఏదైనా మీరు మార్పు అని అనుకోవాలి అనుకుంటే డిసెంబర్లో మారండి. మీరు అప్పటిదాకా మాత్రం ఈ సంవత్సరం మారకండి. ఏదైనా మీరు దూర ప్రయాణాలు లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్లు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు కూడా అధికంగా చేయకండి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలు పురుషులతోనూ పురుషులు స్త్రీలతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా మాట వదలటం కనుక చేసుకున్నట్లయితే మీకు వాళ్ళ వల్ల లైఫే రిస్క్లో పడేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్త్రీ పురుషులు పరాయి స్త్రీలతోనూ పరాయి పురుషులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళతో ఏదైనా గొడవలు వస్తే మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఏ విధంగానూ కూడా మాట జారకండి. ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎవరింట్లోనైనా ఉంటాయి. కానీ వాటిని తీర్చుకోవడం కోసం నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా కాదు, ఇలా కాదు, ఏది మాట్లాడద్దు. మౌనంగా వింటూ ఉండాలి. మీరు చేసే పనులు మీరు చేస్తూనే ఉండాలి. మీకు సమయం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది అందరికీ కూడా బయటపడతారు. వాళ్ళప్పుడు వాళ్ళ యొక్క నోటిని తాళం వేసుకుంటారు. అప్పటిదాకా మీరు చేతలతోనే చూపించాలి తప్ప మాటలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి సమాధానం చెప్పకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో ఉండేటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా మీరు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా దత్తహోమం చేయించుకోండి, అనఘావ్రతం చేయండి. మీలో ఉండేటువంటి లోపాలని మీరు గుర్తించండి. మీకుండేటువంటి శక్తి, మీకుండేటువంటి భక్తి అన్నిటినీ కూడా ప్రదర్శించండి. మీలో ఉండేటువంటి బలహీనతల్ని ఎవరికీ కూడా చెప్పకండి. ఎవరైనా బలహీనతలు చూపించినా కానీ సరైన ఊరుకోండి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిర్ధారణ చేస్తూ నేను అలా కాదు ఇలా కాదు అని చెప్పినట్లయితే మీకు దాంతోనే సమయం సరిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసేటువంటి పనులన్నిటినీ కూడా మీరు మీ యొక్క దృష్టితో చూసి, అంటే ఎదుటి వాళ్ళ దృష్టితో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఇవేమీ పట్టించుకోవద్దు. మీరు చేసేటువంటి పని చాలా చక్కగా నీట్గా చేసేస్తూ పోండి. వృత్తి వ్యాపారస్తులకి కాస్త సమయం పడుతుంది లాభం రావటానికి. లాభం రాకపోయినా చేయాల్సిందే. వృత్తి వ్యాపారులు అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, పురోహితులు, కమ్మర్లు, కుమ్మర్లు, వీళ్ళంతా కూడా లాభం వచ్చినా రాకపోయినా పని చేయాల్సిందే. పని చేసిన తర్వాత ఎప్పటికో దాని లాభం అనేటువంటిది, దాని ఫలితం అనేటువంటిది ఎప్పటికో వస్తుంది. అది లాభంగా మారుతుందా నష్టంగా మారుతుందా తర్వాత సంగతి. మీరు పని చేయడం మాత్రం మానకండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు చేసేటువంటి పని చేసుకుంటూ పోవడమే. ఇతరులతో ఎక్కువగా కాలక్షేపం చేయకండి. ఇతరుల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకోవడమే తప్ప వాళ్ళకి సలహాలు, సహాయాలు, సూచనలు ఏమీ ఇవ్వకండి. మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని రంగాల్లోనూ కూడా మంచి లాభం అయితే ఉంది, కానీ దాన్ని మీరు చూసేటువంటి దృష్టికోణంతో చూడాలి తప్ప ఇతరులు ఏదో అన్నారు కదా అది లాభం చేయదేమో, లాభం రాదేమో అనేటువంటి సందేహాలు పెట్టుకుని మాత్రం చేయకండి. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుందనే చెప్పుకోవాలి కిందటి సంవత్సరం కన్నా. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు పాటించాల్సిందే దత్తహోమం చేసుకోండి. మీరు వీలున్నప్పుడల్లా ప్రతి పౌర్ణమికి దత్తహోమం చేసుకున్నట్లయితే మీకు లాభదాయకంగా ఉంటుంది. అది లాభం వచ్చినా రాకపోయినా, కనబడకపోయినా మీరు సంవత్సరం మాత్రం ప్రతి పౌర్ణమికి దత్తహోమం చేసుకోవాల్సిందే. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.